హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా ఆయిల్ వేసిన వెంటనే పన్నీర్ ముక్కలు వేయడం వల్ల పన్నీర్ ముక్కలు అన్నివి కడాయికి అంటుకొని విరిగిపోతాయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేయడం వల్ల పీస్ పీస్ గా ఫ్రై అయ్యి విరగకుండా పన్నీర్ ముక్కలు ఫ్రై అవుతాయి. చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. పన్నీర్ గ్రేవీకి గ్రేవీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవుతున్న దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకున్నవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అది కుక్ అవుతున్నప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్న ఈ రెండింటిని కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. మష్రూమ్ గ్రేవీ కర్రీ, పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తుంటాం కదండి, అలాంటప్పుడు గ్రేవీ అన్నది ఫ్రై చేసి మిక్సీ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటదండి. డైరెక్ట్ గా అన్ని కలిపి మిక్సీ చేసి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటది. ఫ్రై చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అన్నది పచ్చి స్మెల్ రాదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చూసారు కదండి, వేసుకున్న ప్రతిదీ బాగా కుక్ అయింది. ఇది చల్లారైన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలు ఆడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ని వేసి లో ఫ్లేమ్ లో కాసేపు ఉడికించుకోండి. అది ఉడికిన తర్వాత కర్రీకి ఎంత వాటర్ పడద్దో అన్ని వాటర్ వేసి గ్రేవీ కర్రీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి పేస్ట్ కి, దానికి తగ్గట్టు కారం, గరం మసాలా, ధనియాల జీరా పౌడర్, పన్నీర్ మసాలా, పసుపు, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకున్న ప్రతిదీ కలిసేటట్టు కలుపుకొని కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ ని వేసి గ్రేవీ ఉన్న పన్నీర్ కలిసేటట్టు కలుపుకొని ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకోండి. చూసారు కదండి, మనం వేసుకున్న ప్రతిదీ పన్నీర్ ముక్కకు పట్టేటట్టు ఎంత బాగా కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత గుప్పెడంత కసూరి మెంతి వేసి ఒకసారి కలిపి వేడివేడిగా ఉండేటప్పుడే సర్వ్ చేసుకోండి. దీన్ని రైస్ లోకి గానీ, చపాతీల్లోకి గానీ, బిర్యానీలోకి గానీ దేనిలోకైనా కాంబినేషన్ గా చాలా బాగుంటదండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.